వ్యూయర్స్, హాయ్ వ్యూయర్స్. నిన్న మనం చెప్పుకున్నాం కదా మెంతుల గురించి. సో మెంతులు నానబెట్టుకొని దాన్ని పులుసు కింద కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. అందుకే నేను మీకు చూపించడానికి అని చెప్పేసి నిన్న రాత్రి నేను ఈ మెంతులు నానబెట్టుకున్నాను. నేను దీన్ని ఇప్పుడు పులుసు చేసి విధానం చెప్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకున్నాం కదా. ఈ బాణీలోకి మనం ఒక 3 స్పూన్ల నూనె వేసుకుందాం. అందులో ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవి కొంచెం బాగా వేయించుకుంటూ ఉంటే మనకి వాటి యొక్క క్రిస్పీ కూడా ఆ పులుసులోకి బాగా వస్తుందండి. అందుకే మీకు కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఈలోపు మీకు చిట్కా చెప్తున్నాను. మన లేడీస్కి అనగానే అమ్మాయిలు, యంగ్స్టర్స్ అమ్మాయిలు కానీ, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, ఎవరికైనా మ్యాక్సిమం లేడీస్ అనేసరికి అందంగా కనిపించాలి, సో ఫేస్ గ్లోగా కనిపించాలి అంటే మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఏదో ఒక ప్యాక్ని ఫేస్కి బాగా అప్లై చేసుకొని మనం వాష్ చేసుకొని అప్పుడు మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఈ టిప్ ఏంటంటే చాలా ఈజీ టిప్. అసలు మీకు ఎవరికి కూడా దేనితో కూడా అప్లై చేసుకోవడం చేయడం అనేది ఉండదన్నమాట. అదేం లేదండి, కంప్లీట్గా మీకు ఫేస్కి గ్లో రావాలి అంటే మంచి రెస్ట్ కావాలి, అంటే బాగా నిద్రపోవాలి. ఎప్పుడైనా మీరు బాగా నిద్రపోయారనుకోండి గ్లో వస్తుంది అనమాట. ఒక నిమిషం, ఇప్పుడు అది బాగా ఏగింది కదా. మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను. కొంచెం ఇందులోని ఎల్లుల్లిపాయలు ఉంటాయి, వేగిన తర్వాత కొంచెం కడుక్కొని ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. కరివేపాకుతో పాటు ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లి ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి అనేది మనం ఇలా దంచుకొని, ఈ దంచుకున్నవి కూడా వేసుకున్నాం అనుకోండి, ఈ మెంతుల పులుసులోకి చాలా బాగుంటాయి అన్నమాట. మనం మెంతుల పులుసు వేసుకున్నప్పుడు కూడా ఈ వెల్లుల్లి ఏవైతే వేసుకున్నామో వాటిని కూడా కలుపుకొని తినాలండి. తింటే మీకు ఆరోగ్యపరంగా ఏవైనా బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి, ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి రిమూవ్ అవ్వడానికి, అవి బ్లడ్ని పలచబడడానికి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే వెల్లుల్ని కొంచెం జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం అనుకో మనకి హెల్త్ పరంగా కూడా మంచిదే. ఇప్పుడు నెక్స్ట్ అవి బాగా వేగాయి కదా, ఇప్పుడు అందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నా ఉన్నాను కదా, ఆ చింతపండు పులుసు వేసుకుంటున్నాం. చింతపండు పులుసు వేసుకుంటున్నామండి.
ఈ చింతపండు పులుసు వేసుకోవడం వల్ల కొంచెం చిక్కగా వస్తుంది. అన్నంలోని కలుపుకున్నప్పుడు కూడా మనకి గ్రేవీ కింద పడుతుంది అనమాట. ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా, సో అవి మనం బాడీలోకి తినాలి అంటే మనమైతే పెద్దవాళ్ళు అయితే కొంచెం పర్వాలేదు, కళ్ళు మూసుకుని తినేస్తాం. పిల్లలు అయితే తినడానికి గోల్ చేస్తారు. అందుకే ఇలాగ కొంచెం వాళ్ళకి పుల్లపుల్లగా ఉన్నది అనుకోండి, చేదు అనేది కనిపించదు. అందుకు వాళ్ళు కూడా ఇది తినడానికి ఇష్టపడతారనమాట. సో ఇది ఇప్పుడు ఇలా మరుగుతూ ఉంటే ఇందులోనే మరుగుతూ వేసాం కదండి. ఇప్పుడు ఇందులోనే ఇది యాక్చువల్గా అయితే కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నప్పుడే ఇవి కూడా వేసుకొని వేపేసుకు ఉంటారు. వేపేస్తే ఇందులో మళ్ళీ ప్రోటీన్స్ మళ్ళీ ఆవిరైపోవడానికి అవకాశం ఉంటుంది. అందు గురించనే వేపకుండా నానబెట్టినవి అవి మంచినీళ్ళతోని కడిగేసి మంచినీళ్ళు వేసుకొని రాగా నానబెట్టుకుంటే ఈ సీడ్స్ని ఇలాగ మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, అక్కడ చూపిస్తుంటే అక్కడ చూడండి, పసుపు, కొంచెం కారం, ఇది ఇలాగా కొంచెం సేపు మరగనివ్వాలండి. ఎస్, ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, లేడీస్ కానీ యంగ్స్టర్స్ అమ్మాయిలు కానీ ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళు ఫేస్ ప్యాక్ వేసుకోవడం, మంచిగా గ్లో పెట్టుకోవడం, వాళ్ళేమో ఏదైనా ఫంక్షన్ కాట్లకి వెళ్ళాలి అంటే అర్జెంటుగా ఫేస్ ప్యాక్లే వేసుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే కంటిన్యూగా నిద్రపోయామనుకోండి, మన ఫేస్ ఆటోమేటిక్గా మంచి గ్లో వస్తుంది. సో మ్యాక్సిమం అమ్మాయిలైనా సరే ఆడవాళ్ళైనా మన అందాన్ని మనం తగ్గించుకోకూడదు కదా. సో మన ఇంట్లో వాళ్ళైనా సరే మనం చూసామనికి ఎంత బాగున్నది అనిపించుకోవాలి, బయటకు వెళ్తే ఎంత బాగున్నాం అనిపించుకోవాలి. కనుక ఏం లేదు, సింపుల్ చిట్కా. మన రాత్రి 10కో 11కో 12కో పడుకోకుండా సో ఎవ్రీడే మన 9 o'clock పడుకొని మనం ఏదైనా పని ఉంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేసి చేసుకున్నాం అనుకోండి, పని అవుతుంది, మన గ్లో అనేది పెరుగుతుంది కూడా. అంటే మనకు కావాల్సిన అందంగా కూడా మనం ఉంటాం అనమాట. అంటే మెయిన్ ఈ నిద్ర గురించి ఎందుకంటే చెప్తున్నాము, మనం ఎంత బాగా తయారైనా కంటి చుట్టూ బ్లాక్గా ఫామ్ అయ్యాయి అనుకోండి అంత గ్లో రాదు. అదే మనం బాగా నిద్రపోయాం అనుకోండి కంటి చుట్టూ గ్లో అనేది బాగా వస్తుంది. సో ఎప్పుడైతే ఆ కళ్ళు బాగున్నాయో ఆటోమేటిక్గా మనకున్న ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది. సో మీ అందరికీ ఈ టిప్ అంటే ఏదైతే స్లీపింగ్ అన్నానో అదేంటి మేడం, మేము 9 o'clock ఎవ్రీడే నిద్రపోవాలంటే పని ఏం చేసుకోవాలని, మనం ఎవ్రీడే పని 1 hour తగ్గించుకుంటాం. ఎందుకంటే మనం 1 hour 2 hours పార్లర్స్కి వెళ్ళి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాం, లేకపోతే ఇంట్లో 1 hour 2 hours ఫేస్ ప్యాక్లు వేసుకుంటాం. సో అలా కాకుండా ఎవ్రీడే మన 9 o'clockకి పడుకోవడం వల్ల మన ఫేస్ గ్లోయే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చెప్తానమాట. కానీ మ్యాక్సిమం ఎవరైతే ఈ వ్యూస్ చూస్తున్నారో, ఎవరైతే ఈ టిప్కి చూస్తున్నారో, ప్లీజ్ ట్రై టు స్లీప్ అండ్ ఎవ్రీడే. అంటే ప్రయత్నించండి, ప్రతి ఒక్కరు ప్రయత్నించండి, 9 గంటలకి నిద్రపోవడానికి ప్రయత్నించండి. అది మ్యాక్సిమం. అంటే మీకు అందంగా ఉండాలి అనుకుంటే ఒకసారి నిద్రపోతారు కానీ నిద్ర రాదు. సో అదే మనకి ఉన్న ప్రాబ్లము.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై ఎలా అవుతాయి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. కానీ మ్యాక్సిమం మీరు ఎవ్రీడే ఒక టైం పెట్టుకుని 9 o'clock కల్లా మీరు పడుకోగలగాలి, లేకపోతే 8:30 8 o'clock కల్లా పడుకోగలగాలి. సో మీకు ఏమైనా వర్క్స్ ఉంటే ఎర్లీ 4 o'clock 5 o'clock లేచి మీ వర్క్ స్టార్ట్ చేస్తే మీకు ఆ వర్క్స్లోనే అసలు ఎలా అంటే టక్ మనం చేసుకుపోతారు. చదువుకున్న వాళ్ళు అయితే ఎర్లీ అవర్స్లో చదువుకోవడం వల్ల వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు పులుసు అయితే ఇందాక మనం వేసుకున్నాం, మూత పెట్టుకున్నాం, చాలాసేపు అయింది. ఎలా మరుగుతుందో, పొగలు వస్తున్నాయి, ఒకసారి చూసేద్దాం. ఇదొకటండి, పులుసు రెడీ అయిపోతున్నది. ఇంకొంచెం మరిగింది అనుకోండి మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాల్సిన సాల్ట్ వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను. సో ఆల్రెడీ ఇందులోని పులుపు ఉన్నాయి, నిన్న నానబెట్టిన మెంతులు ఉన్నాయి. సో ఇందులో వెల్లుల్లి నేను ఎందుకంటే ఎక్కువగా వేయమని చెప్పాను. ఈ వెల్లుల్లిని మనం ఇలా వేయడం వల్ల ఈ ఫుడ్ షుగర్ పేషెంట్లకి చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడు పౌడర్ వేసుకొని తాగాలా, లేకపోతే పౌడర్ వేసుకుని అన్నం తినాలా, ఈ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు కదా. మెంతులతో ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, సో ఒక తృప్తిగా తినడానికి బాగుంటుంది అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా మెంతుల పులుసు కానీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇది దగ్గరికి అయిపోయింది అనుకోండి, ఇది దగ్గర వెంటనే అయ్యింది అనుకోండి ఇంకా బాగుంటుంది. సో ఇది ఓన్లీ రైస్లోకి కాదు, రోటీలోకి వేసుకోవచ్చు. రోటీలో కూడా మనం నంచుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అందు గురించి పర్టికులర్గా చెప్తున్నాను. ఇది ఇంకొంచెం మరగాలి. ఈలోపు ఈ మెంతుల గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మెంతులు చాలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. నేను షుగర్ పేషెంట్లే కాదు, మనకి చలవ చేయడానికి, బాడీ హీట్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే హెయిర్కి ప్యాక్, సో హెయిర్ ప్యాక్ వేసేటప్పుడు కూడా అది కొంచెం తాడవకు పెట్టుకున్నాం అంటే నెత్తి మీద పెట్టుకున్నాం అనుకోండి, వాటికి కొంచెం మా నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే హీట్ లాగుతుంది, బాడీ హీట్ లాగుతుంది, దానివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఎప్పుడైతే బాడీ హీట్ ఉంటుందో హెయిర్ రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా దువ్వినప్పుడల్లా ఊడిపోవడం, హెడ్ బాత్ స్నానం చేసినప్పుడల్లా ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం తలకి అది అప్లై చేసి ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటున్నామో ముందు రోజు కొంచెం నానబెట్టేసి మార్నింగ్ పేస్ట్ కింద చేసుకుని తలకు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 hours అలాగా ఉంచేస్తే అది అలా తలక పెట్టేస్తుంది. తలస్నానం చేసుకున్నప్పుడు దాన్ని వాష్ చేసేస్తుంది. సో సింపుల్ అనమాట. అలాగే వీక్లీ ఎప్పుడైతే హెడ్ బాత్ అనుకుంటున్నామో అప్పుడు ట్రై చేయండి. సో ఎప్పుడైతే హెడ్ బాత్ అనుకుంటున్నామో అలా ఎప్పుడైతే ట్రై చేసుకుంటున్నారో మీకు దాని బెనిఫిట్ తెలుస్తుంది. అది ఒకసారి ట్రై చేసి అయ్యో ఏం అవ్వలేదు అనుకోకూడదు, ట్రై చేయాలి. 1 or 2 times ట్రై చేయాలి. సో ట్రై చేసి అప్లై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, మంచి షైనింగ్ కూడా వస్తుంది. అలాగే ఇలాంటి పులుసులను చేయడం వల్ల బాడీ లోపలికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. మెంతుల్లో ఉన్న శక్తి ఏంటంటే లోపల ఏమైనా ఉన్నాయనుకోండి వైరసెస్ సంబంధించి ఆ ఎగ్స్ షెల్స్ లాంటివి ఏమైనా ఫామ్ అయ్యాయి అనుకో మనకు తెలియని వైరస్లలో, సో వాటిని రిమూవ్ చేయడానికి ఇలాంటివి కూడా లోపల అంటే ఇంటర్నల్గా మనకి యూజింగ్ అవుతుంది అనమాట. అందుకే చేదుగా ఉన్నా సరే వాటిని మన ఇంటేక్ అంటే లోపల తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని పెంచుకోగలం. రుచిగా ఉన్నది కదా, రుచి లేదు కదా అని చెప్పి మనం ఏదైతే వదులుతామో అందులో పోషకాలు ఉంటాయి. రుచిని గురించి కాకుండా మన ఆరోగ్యపరంగా 100 రూపాయలు బయట మెడిసిన్ వాడే కన్నా 10 రూపాయలు తీసుకొచ్చి మెడిసిన్ ఇవి తీసుకొని తినడం చాలా మంచిదే కదా. మెడిసినే చాలా చేదుగా ఉంటుంది, ఇవంతా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కనుక ట్రై చేయండి. సో మన పులుసు ఇప్పుడు అయిపోయిందండి, మన పులుసు ఇప్పుడు అయిపోయింది. సో అయిపోయిందని మనం కట్టేస్తున్నాను. సో దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం అనుకోండి, వేడిగా ఉన్న మెంతుల పులుసు రెడీ అయ్యండి. వేడి మెంతుల పులుసు రెడీ అయ్యండి. సో ఈ మెంతుల పులుసు మీరు చేసుకొని టేస్ట్ చేసుకొని మాకు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేశారనుకో, ఫ్యూచర్లో ఇలాంటి ఐటమ్స్, యూస్ఫుల్ ఐటమ్స్, మనకి ఆరోగ్యానికి అవసరమయ్యే ఐటమ్స్ మీకు మేము మళ్ళీ వేరే కంటెంట్స్లో మీకు ప్రొడ్యూస్ చేయడానికి, ఇవ్వడానికి, అప్లోడ్ చేయడానికి కూడా మాకు యూస్ఫుల్ అవుతుంది. సో వ్యూయర్స్, సో అండ్ మేక్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ లైక్ ఇట్. బాయ్.